హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖ్యాతి క్రియేషన్స్. ఇవాళ నేను వేసుకున్న డ్రెస్లో ఉన్న బటర్ఫ్లై డిజైన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఫర్దర్ వీడియోలో చూడండి. దానికి మనకు కావాల్సింది చైన్ లేసు, గోల్డ్ పూస లేసు, పర్ల్స్ లాగా పెద్ద సైజు, దాంట్లో మీడియం సైజు, మిల్లీ సెంటీమీటర్ సైజు ఉంటుంది కదా, అంత చిన్న సైజు ఒక 3 రకాల పూసలు తీసుకున్నాను. దాంతో బటర్ఫ్లై షేప్ గీస్తున్నాను. చూడండి, జస్ట్ నేను ఒక క్లాత్ మీద గీసే డీజ్ ఉంటుంది కదా, దాంతోనే గీసేస్తున్నాను చాక్ పీస్ లాగా తీసుకొని. ఫస్ట్ ఒక హాఫ్ పెటల్ లాగా ఒక షేప్ తీసుకొని హాఫ్ మూన్ షేప్లో దాంట్లో ఎలా అప్లై చేస్తున్నానో చూడండి. అంతకుమించి ఇంకేం లేదండి. ఎటువంటి డ్రాయింగ్ రాని వాళ్ళైనా సరే ఈ బటర్ఫ్లై డిజైన్ని మనం చేసుకోవచ్చు. గ్రాండ్గా కనిపిస్తుంది. మగ్గంతో చేశారా అనే లుక్ ఇచ్చే విధంగా ఇది కనిపిస్తుంది. చూడండి, మనము దాన్ని ఎలా గీసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఒక గమ్ము గీసేసి ఫస్ట్ గమ్ రాస్తున్నాను. మన ఫ్యాబ్రిక్ వేసుకునే గ్లూ ఉంటుంది కదా, దాంతోనే వేసేస్తున్నాను. ఫస్ట్ చైన్ లేస్ పెట్టాలి మనం దాని మీద. చైన్ లేస్ అంటించుకున్న తర్వాత గోల్డ్ లేస్ పెడతాను. చూడండి ఒకసారి ఎలా దాన్ని స్టిక్ చేస్తున్నాను. సేమ్ అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా గ్లూ అప్లై చేసుకున్నామో అలానే పెట్టి చేసేస్తున్నాను. బాగా వర్క్ వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా చేసేయచ్చు. నాకు వర్క్స్ రావు, ఏదో పింట్రెస్ట్లో ఒక పిక్ చూసి దానిలాగా నేను చేయలేనని చెప్పి నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను దాన్ని. నాకు ఇలా ఉంటే చాలని చెప్పి. చూడండి ఒకసారి నేను ఎలా యూజ్ చేసి ఎలా పెడుతున్నానని చెప్పి. అంతే, చైన్ లేస్ అటాచ్మెంట్ అయిపోయింది. చైన్ లేస్ ఇంకా అంతవరకే దానికి అప్లై చేసేది, ఇంకా చైన్ లేస్తో పనిలేదు మనకి. ఇప్పుడు గోల్డ్ లేస్ ఉంది, అదే పూసల లేస్ ఉంది కదా మనకి, దాని లోపల అటాచ్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా గోల్డ్ లేసు దానికి పెట్టేసుకుందాము. చూడండి, క్లియర్గా గమనించుకోండి ఒకసారి ఎలా స్టిక్ చేస్తున్నాను అని చెప్పి. గోల్డ్ లేస్ అంటించేసి క్లియర్గా ఒకసారి ఇది కొలత చూసేసుకుంటున్నాను. కొలత చూసుకొని కటింగ్ చేసేస్తామని చెప్పి. దీంట్లో కూడా గ్లూ అంటించేసి ఫ్యాబ్రిక్ గ్లూ వేసేస్తే, నేను అసలు నా డ్రెస్కి అయితే స్టిచ్ కూడా చేసుకోలేదు. మీరు స్టిచ్ చేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. నేను ఫాస్ట్గా చూపించేస్తున్నాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయట్లేదు కాబట్టి నేను జస్ట్ గ్లూతోనే అంతా చూపించేస్తున్నాను మీకు. చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకునేటప్పుడు మనము నీడిల్ తీసుకొని జస్ట్ సూది దారం తీసుకొని మనము దాన్ని చుట్టూ కూడా కుట్టేసుకున్నాము అంటే అది ఇంకా మనకి లైఫ్ లాంగ్ ఎలాగో డిస్టర్బ్ అవ్వదు. నేను ఆల్రెడీ చేసేసుకున్న దాన్ని మీకు వీడియో కోసం చూపిస్తున్నాను కాబట్టి నేను దీన్ని ఏం స్టిచ్ చేయకుండా ఓన్లీ గ్లూ వేసి చేసేస్తున్నాను. కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ గ్లూ వేసి అంటించుకొని తర్వాత కూడా దాని చుట్టూ స్టిచ్ చేసేస్తారు. అలా చేసుకున్నా కూడా మనకి డిజైన్ ఎటు కదలకుండా ఉంటుంది. నేనైతే అదే పని చేస్తాను ఎక్కువగా. నాకు వర్క్స్ రావు కాబట్టి అంత ఈజీగా మగ్గం వర్క్స్ అవి ఇలా చేసేస్తుంటాను. చిన్న వర్క్స్ చేస్తుంటాను, నాకు హెవీ రావు. ఇలా సింపుల్గా నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఎప్పుడు చూస్తూ ఉన్నారంటే ఇలాంటి న్యూ ఐడియాస్ మీకు చూపిస్తుంటాను. ఇప్పుడు పెద్ద పర్ల్స్ చిన్నది ఒక్క పర్లే పెట్టాను చూడండి, పెద్ద 2 పర్ల్స్ పెట్టాను. అందులో ఒకటి చిన్న పర్ల్ పెట్టాను. ఇందులో కూడా పెద్దవి చిన్నవి అన్నీ కలిపి అక్కడ ఒకటి పెట్టేస్తాను. చూడండి ఒకసారి, అది మాత్రం పెద్ద పర్ల్ పెట్టాను, ఐలా కనిపిస్తుంది కదా అని చెప్పి. ఇక్కడ పెద్దవి చిన్నవి రెండు పెట్టేస్తాను. ఈ మూమెంట్లో ఓ చోట చిన్నది పెడతాను, ఓ చోట పెద్దది పెడతాను. చూడండి, ఓ చోట చిన్నది పెట్టాను, అక్కడ చిన్నది పెట్టాను, ఇక్కడ 3 చిన్నవి పెట్టాను, 2 పెద్దవి పెట్టాను, అక్కడ ఇంకొకటి పెడదాం చిన్నదని చెప్పి పెట్టేశాను. నెక్స్ట్ బటర్ఫ్లైకి ఫ్రంట్ ఒక మా బర్డ్ లాగా కనిపిస్తుంది కదా, ఇవి రెక్కలు మాత్రమే అయితే ముందున్నది ఫేస్ లాగా కనిపిస్తుంది కదా మనకి,
అది అన్నమాట. అది పెడుతున్నాను చూడండి. ఫస్ట్ వచ్చేసి పెద్ద పూస పెట్టాను. పెద్దవి పెట్టి తర్వాత కిందకు వచ్చేసరికి కాస్త తక్కువగా అనిపిస్తుంది కదా, చిన్నదిలాగా కనిపిస్తుంది కదా, అందుకని చిన్నవి పెట్టాను. ఒక మూడు నాలుగో పెట్టాను చిన్నవి. పైన మాత్రం పెద్దవి 2 పెద్ద సైజు పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇదంతా కూడా గ్లూ మొత్తం ఫ్యాబ్రిక్ అంతా గ్లూ అంటించేసి దాని మీద నేను మిల్లీమీటర్ సైజ్ తీసుకున్నాను. వైట్ పర్ల్స్ అన్నాను కదా, మనకి క్లాత్ ఎక్కడా కనిపించకుండా వైట్ చిన్న పర్ల్ అంతా గ్లూ వేసిన దాని మీద అంతా చల్లేస్తున్నాను. అంతే, ఇంకేం చేయట్లేదు, జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను. మనం పొలాల్లో కదా విత్తనాలు చల్లుతుంటారు చూడండి, అలా స్ప్రింకిల్ చేసేస్తున్నాను మొత్తము. మీరు నీట్గా ఓపిక ఉన్న వాళ్ళు నీట్గా కుట్టారు అంటే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నేను ఫాస్ట్గా మీకు చూపించేస్తున్నాను కానీ వీడియోలో మీరు అద్భుతంగా చేసుకుంటారు. నాకన్నా ఫుల్ క్లారిటీతో నీట్గా చేసుకుంటారు. నీట్ ఫినిషింగ్ వస్తుంది మీకు చూడండి. నెక్స్ట్ దానికి ఒక 2 పైన మనకి కొమ్ముల్లా కనిపిస్తాయి కదా, దానికి బటర్ఫ్లైకి అలాంటి కొమ్ములు 2 చేస్తున్నాను. మీరు వీడియోలో ఫస్ట్ చూసారు కదా, నేను వాక్ చేస్తున్నా, నేను నడుస్తున్నా, బాగుంటుంది కదా బటర్ఫ్లై షేపు, అలా చేస్తున్నాను. నీడిల్కి ఎక్కించుకొని దాన్ని జాయిన్ చేశాను. మనం కింద నుంచి అలా కుట్టేసుకున్నా బాగుంటుంది. నేను ఫ్యాబ్రిక్ తీసి పెట్టి కుట్టలేక మీకు అలా జస్ట్ అంటించేస్తున్నాను చూడండి. ఒకసారి 2 అంటించేసాను కదా. ఇప్పుడు ఆ ఫ్రంట్లో ఒకటి పర్ల్ పెడుతున్నాను. చిన్న పర్ల్ పెడతాను, పెద్దవి పెట్టనులేండి, బాగోదు. చిన్నవి పెడుతున్నాను, అంతే, చిన్నవి పెట్టేశాను. నెక్స్ట్ ఇప్పుడు కింద మనకి కాళ్ళ దగ్గర కాళ్ళులాగా కనిపించేలాగా 3 హ్యాంగింగ్స్ లాగా చేస్తున్నాను అనమాట. చూడండి ఒకసారి హ్యాంగింగ్స్ ఎలా చేస్తానో చూడండి. 3 హ్యాంగింగ్స్ చేసి వాటిని అక్కడ స్టిచ్ చేసేస్తాను. హ్యాంగింగ్స్ ఫస్ట్ ఒకటి పెద్దది ఒకటి చిన్నది. పెద్ద పూస కింద ఫస్ట్ చిన్న మిల్లీమీటర్ సైజ్ ఎక్కించుకొని తర్వాత ఒకటి పెద్దది, ఇంకోటి దానికన్నా చిన్నది, దాని తర్వాత ఇంకా చిన్నవి ఉన్నాయి కదా మిల్లీమీటర్ సైజు, అవి ఎక్కించుకుంటా మనకు కావాల్సింది ఎంత ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలాగా పొడవు ఎక్కువ తక్కువ పెట్టుకొని దాన్ని అలాగా చేసేసుకుంటే మనకి హ్యాంగింగ్స్ బాగుంటాయి అన్నమాట. ఫ్రంట్ సైడు చిన్నపిల్లలకి ఇంకా బాగుంటుంది అలా వాళ్ళు వేసుకొని నడుస్తూ ఉంటే. ఎల్డర్స్ కానీ అందరూ బాగా ఉంటుంది. చూడండి ఒకసారి ఎంత క్యూట్గా వస్తున్నాయి హ్యాంగింగ్స్. చూడు, హ్యాంగింగ్స్ అయిపోయాక వాటిని కూడా స్టిచ్ చేసేసి హ్యాంగింగ్స్ అలా స్టిచ్ చేసుకున్నాక చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి హ్యాంగింగ్స్. సీ అవర్ ఫైనల్ అవుట్ఫిట్. మన బటర్ఫ్లై బాగుందా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే